సంకల్పం గొప్పదైతే ప్రకృతి అన్ని విధాలుగా సహకరిస్తుంది. దీనికి సంబంధించిన దాని మీద మనం మాట్లాడుకునే అంశం ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రారంభించినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది. ఏదైతే అధికారం ఉన్నా లేకపోయినా ఈరోజు పేదల పట్ల లేకపోతే తప్పనిసరిగా అవసరం ఉన్న వాళ్ళ పట్ల వాళ్ళకు అందించాల్సిన సహాయం కోసం కూడా ఎప్పుడు కూడా కేటీఆర్ గారు ముందు ఉంటారు అనే దానికి సంబంధించిన దాని మీద ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ కూడా మనకు ఒక విధంగా ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఈ విషయానికి సంబంధించి ఏదైతే వరంగల్కు సంబంధించిన పారా త్రో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో కృష్ణవేణికి ఒక 90,000 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్సీ కావాలి, ఆమె ఫర్దర్ టోర్నమెంట్కి వెళ్ళాలంటే కావాలని చెప్పేసి ఆమె ఒక వ్యక్తి ట్విట్టర్లో పెట్టడం, దాన్ని ఎమ్మటే కేటీఆర్ గారు చూడడం, చూసిన తర్వాత ఆ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి నేను చేస్తాను, ఆ సహాయం చేస్తానని చెప్పేసి ముందుకు రావడం కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. దానికి ఈ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ అనేది టోటల్గా ఈరోజు సామాన్యులకు కానీ నిజంగా ఒక అవసరార్థులకు కానీ ఎట్లా ఉపయోగపడుతున్న దానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఆమె ఎవరైతే కృష్ణవేణి ఉందో కృష్ణవేణికి సంబంధించిన దాని మీద కూడా ఆమె ఫర్దర్గా రేపు ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఒక టోర్నమెంట్కి వెళ్ళాల్సిన దాంట్లో దగ్గర 90,000 రూపాయలు కూడా ఖర్చు అవుతా ఉంది. ఆ ఖర్చును భరించాలని చెప్పేసి కూడా ఎవరైతే బిగ్ బాస్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఎమ్మటే దాన్ని స్పందించినటువంటి కేటీఆర్ మా టీం మిమ్మల్ని ఎమ్మటే అప్రోచ్ అవుతుందని చెప్పడం, దానికి సంబంధించిన దాని మీద ఎమ్మటే అక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి కూడా హరీష్ రెడ్డి నేను ఇస్తానని చెప్పడం, దానికి కేటీఆర్ కూడా గో హెడ్ బ్రదర్ అని చెప్పేసి కూడా ఒక వెన్ను తట్టడం లాంటివి చూస్తుంటే మాత్రం నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైతే ఆ సహాయం కోరే వాళ్ళకు కూడా నేనున్నాను అని చెప్పేసి దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంటారని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏదైతే ఈ గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం అయితే దిగ్విజయంగా మరికొన్నేళ్ల పాటు కొనసాగుతూ ఉంది. లేకపోతే చిన్న పిల్లల నుంచి వాళ్ళ వైద్యానికి సంబంధించిన ఖర్చు నుంచి మొదలుపెట్టుకుంటే చాలా వరకు పేదలు తర్వాత తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అద్భుతమైన సేవ ఈ గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కృష్ణవేణి గారికి ఏదైతే ఆ పారా త్రో బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో కృష్ణవేణికి సంబంధించిన రేపు ఎల్లుండి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఆమెకు దగ్గర ఒక 90,000 రూపాయలు కూడా అందించే అవకాశం ఉంది. ఈ మొత్తానికైతే ఏదైనా కూడా ఏదున్నా పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజల పట్ల నేనున్నాను, ఏ పదవితోటి సంబంధం లేదు, ప్రజాసేవకు నేనున్నాను అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసల జల్లైతే కురుస్తూ ఉంది. ఏదేమైనా కూడా చాలా మంది ఇప్పటికే ప్రతి అంశాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్కు మాకు ఇది కావాలి, మాకు అది కావాలని ప్రతి ఒక్కదానికి కూడా ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో పాటుగా దానికి ఎప్పటికప్పుడు వాళ్ళ టీంని కూడా వాళ్ళ దగ్గర పంపించడం, వాళ్ళ అవసరాలను తీర్చడం కూడా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ఒక అంతర్జాతీయ ప్లేయర్ ఈరోజు విదేశాల్లో కూడా తెలంగాణ ఖ్యాతిని ఓరుగల్లే ప్రతిభని మరింత కూడా దిగ్విజయం చేయడం ఖాయం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇట్లాంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.